ఫ్రెండ్స్ పుష్ప సినిమాకి బేభత్సమైనటువంటి హైప్ రావడానికి గల కారణం సాంగ్స్ అనమాట. దాక్కో దాక్కో మేక పులుచ్చి కొరుకుద్ది పీక అని చెప్పి పుష్పరాజ్ యొక్క క్రూరత్వాన్ని ఫస్ట్ లో మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత చూపే బంగారమాయనే శ్రీవల్లి అనేటటువంటిది సాంగ్ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మన పుష్పరాజ్ వేసినటువంటి స్టెప్ గురించి ఇక ఎంత మాట్లాడకుండా తక్కువైపోద్ది. దానికి డాన్స్ అయినటువంటి స్టార్ హీరో లేడు, స్టార్ క్రికెటర్ లేరు, దాని గురించి మాట్లాడుకున్నటువంటి మనిషి లేడు అనమాట. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ట్రై చేశారు. మైకేల్ జాక్సన్ మాత్రమే మూడ్ వాక్ కరెక్ట్ గా చేయగలడు అనేటటువంటిది ఎంతవరకు నిజమో అల్లు అర్జున్ మట్టికే ఆ విధమైనటువంటి స్టెప్ కరెక్ట్ గా వేయగలడు అనేటటువంటిది 100కి 200% నిజం అని చెప్పి ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక మనం చూసాం. చాలా మంది చేసినప్పటికీ ఎవరు కూడా అల్లు అర్జున్ మ్యాచ్ చేయలేకపోయారు అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే పుష్ప 2 మొదలైంది. ఇందులో పుష్ప అని చెప్పి ఇది చేశారు. సో పుష్పకి పక్కనున్న వాళ్ళు ఎలివేషన్ ఇవ్వడం అనేటటువంటిది పుష్ప సాంగ్. సో అక్కడ శ్రీవల్లికి వర్ణించడం అనమాట. శ్రీవల్లిని పుష్పరాజు ఎంత గాఢంగా లవ్ చేస్తుండో, తనని చూస్తే చాలనుకుంటూ, తను నవ్వితే ఏమైంది, తన ఫ్రెండ్స్ ఏంది, తనేంది అనేటటువంటిది పుష్పరాజ్ మనకు చెప్పేటటువంటి ప్రయత్నం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పుష్పరాజ్కి శ్రీవల్లికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అనమాట. చూసేటి అగ్నిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అనేటటువంటి లిరిక్ విన్నప్పుడైతే మామూలుగా అనిపించలేదు. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ అయితే మనకైతే వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నెల 29వ తారీఖు సాయంత్రం అయితే సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ టీం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అబ్బబ్బబ్బా ఇది కథరా మాకు కావాల్సిందే. సుక్కుబాయ్ గారు ఎక్కడో తగ్గట్లేదు. ఏ ఫార్ములానైతే వాడి పుష్ప సినిమాని అంత ఇంపాక్ట్ అయితే గురి చేసిండో మళ్ళీ అదే రకమైనటువంటి ఫార్ములా ఆడి మళ్ళీ సినిమాని హిట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. శ్రీవల్లికి సంబంధించిన ఏ విధమైనటువంటి లుక్ ఇవ్వలేదు, కానీ తనైతే మేకప్ వేసుకోబోతుంది, తనైతే సాంగ్ కోసం రెడీ అయిపోతుంది అనేటటువంటిది చెప్పారు. ఇంకోటి ఏంది అని అంటే శ్రీవల్లి పుష్పరాజ్ గురించి వర్ణించేటటువంటిది. అసలు డిఎస్పీ గారికి ఈ విధమైనటువంటి లిరిక్స్ ఎక్కడ నుండి దొరుకుతాయో, ఈ విధమైనటువంటి సింగర్స్ ఎలా పట్టకొస్తారో తెలియదులే, కానీ వేరే లెవెల్ ఉండబోతుంది సాంగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ నేను నిజం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శ్రీవల్లి సాంగ్ అంత హిట్ అయింది. దానికి మించినటువంటి ఎక్స్పెక్టేషన్స్, దానికి మించినటువంటి హైప్ అంతా కూడా మనం బుర్రలో పెట్టుకొని కూర్చుంటాం. సో దానికి మించి ఈ సాంగ్ ఉంటుంది అని చెప్పి 100% అనుకోవచ్చు. ఇంకా శ్రీవల్లి పుష్పరాజ్ని ఎలా వర్ణిస్తుంది, తన యొక్క క్రూరత్వాన్ని ఉండొచ్చు, తన యొక్క మగతనాన్ని ఉండొచ్చు, తన యొక్క దమ్మున ఉండొచ్చు, శ్రీవల్లి మనకు ఎలా కన్వే చేస్తుంది అనేటటువంటిది ఈ నెల 29 అయితే మనం చూడబోతున్నాం. ఇంకా శ్రీవల్లి వదిన ఆడించేటటువంటి ఆట పుష్పరాజ్ అన్న ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఇంకా ఆ రోజు కలుద్దాం ఫ్రెండ్స్. ఆ రోజు సాంగ్ వచ్చిన తర్వాత ఫుల్ వీడియో చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మీకు ఏ విధంగా అనిపించింది ఈ చిన్న లిరిక్, లిటిల్ బిట్ ఆఫ్ మ్యూజిక్, ఒక మంచి దాని అయితే చూపించేటటువంటి ప్రయత్నం, ఒక మంచి మెలోడీ సాంగ్. ఇక 100 సార్లు అయినా కానీ ఆ సాంగ్ బోర్ కట్టదు అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఇదే ఊపులో వెళ్తే మట్టికి పుష్ప యాడుకోబోద్దా, దీంట్లో డౌట్ లేదు. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీరంతా షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటా. నమస్కారం.